హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనము 1 అవర్ క్యాండిల్ యొక్క స్ట్రాటజీ ఏ విధంగా వాడాలనేది చూద్దాం. చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దాం అనుకున్నాం కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి 3K సబ్స్క్రైబర్స్ వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా నేను ఇలాంటి ఎప్పుడైతే మార్కెట్లో చేంజెస్ అంటే ఏదైనా స్ట్రాటజీ కొత్తగా బిల్డ్ అయినా ఏదైనా మనకు వ్యూ చేంజ్ అయినా దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఇన్ని రోజులు ఏంటంటే లైవ్లో ఉన్నప్పుడు ఈ పాయింట్స్ చూసుకోండి అని చెప్పేది. సో ఇప్పుడు ఒక 3 months వరకు మనం రెగ్యులర్గా అంటే టెలిగ్రామ్లో ఉన్న వారికి లైవ్ అనేది రాలేకపోతున్నానని చెప్పాను. 3 months కొంచెం బిజీ ఉండడం వల్ల. సో కానీ మీకు ఒకటి ఈ 3 months లోపు అంటే ఈ వీక్ ఆర్ మంత్ రేపు వీడియోలో చెప్తాను నేను. అంటే మనం ఏంటంటే ఒక 5 days 5 classes అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చెప్తాను. దాన్ని బట్టి మీకు ఐడియా ఉంటుంది. ఒక కోర్స్ లాగా నేను అంటే 5 Sundays చెప్పాలనుకుంటున్నాను. సండేస్ ఫ్రీగా ఉంటాను కాబట్టి 5 Sundays మీకు చెప్తాను. మార్కెట్లో ఇప్పటి వరకు ఉన్నది చూసినవి ఇంకా నేను చెప్పిన ఆ క్లాసెస్ తర్వాత మీకు ఏంటంటే ఇలా ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఈ లెవెల్స్ ఇస్తున్నాను కదా, ఈ లెవెల్స్ మీరే వేసుకోవచ్చండి. దీనికి ఉన్న లాజిక్ ఏంటి అనేది కంప్లీట్గా ఆ కోర్సులో అంటే ఇంకా మీరు అన్ని యూట్యూబ్లు లేకపోతే నా యూట్యూబ్ కాదు, ఈ ప్రీ అనాలిసిస్ ఈ వీడియోలు ఆ వీడియోలు చూడండి, పర్లేదు, న్యూస్ వీడియోస్ చూడాలి. కానీ ఇంకా మీకు మీ డిస్టర్బెన్స్ ఉండదు. మీకు మీరుగా అనాలిసిస్ చేసుకోవడం, మీకు మీరుగా సపోర్ట్ రెసిస్టెన్స్ వేసుకోవడం వచ్చిందనుకోండి, ఇంకా ఎవరితోటి సంబంధం ఉండదు. తర్వాత స్ట్రాటజీస్ అనేది వెళ్ళింది. ఫస్ట్ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, మార్కెట్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు వెళ్తే ఎలా ఉంటుంది, ఈ రేంజ్ నుంచి కిందికి వస్తే ఎంత దూరంలో ఉంటుంది, సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, అవన్నీ మీకు తెలియాలి. అలా ప్లాన్ చేసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ మీకు స్టాప్ లాస్ పాయింట్స్ అనేది తెలిసిపోతుంది. స్టాప్ లాస్ పాయింట్స్ తెలిసిపోయిందంటే ఆటోమేటిక్గా టార్గెట్ కూడా అచీవ్ అవుతుంది. సో ఈ 1 అవర్ క్యాండిల్లో ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది చిన్న లాజిక్స్ తోటి చెప్తాను. చూడండి, 1 అవర్లో మామూలుగా మనకు అందరికీ ఇన్సైడ్ క్యాండిల్స్ అనేది దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఏం లేదండి, మీకు ఇది రిపీటెడ్గా ఈ 1 అవర్లో మీకు మళ్ళీ యూజ్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ ఇలా ఫుల్గా కంటిన్యూ ఫాలో అవ్వని లేదంటే ఇట్లా పెద్ద రెడ్ క్యాండిల్ కానీ పెద్ద గ్రీన్ క్యాండిల్ కానీ వచ్చిన తర్వాత దాని పక్కన ఒక బేబీ క్యాండిల్ అంటే ఈ సమ్టైమ్స్ లో బ్రేక్ అయ్యి కింద చిన్న క్యాండిల్ వస్తుంది, సమ్టైమ్స్ దీని ఇన్సైడ్లోనే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మంచి ఎగ్జాంపుల్, ఇలా పెద్ద క్యాండిల్ వచ్చి ఇలా చిన్న క్యాండిల్ వస్తాయి కదా, ఇక్కడ ఏం చేస్తారంటే ఈ 1 అవర్ స్ట్రాటజీలో దీనికి ఉన్న బాడీకి కూడా వేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ చిన్న బాడీ కదా అంటే 1 అవర్లో మనకి ఎక్కువ కనబడుతుంది. ఓకే, ఈ బాడీకి అండ్ ఈ వీక్లకి, ఓకేనా, ఈ వీక్లకి కాన్సెప్ట్ బాగా వినండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ కంప్లీట్గా ఇక్కడ ఉన్న బాడీకి కావాలంటే కొంచెం జూమ్ చేసుకొని కరెక్ట్గా మనకు పాయింట్ టు పాయింట్ రావాలంటే ఇప్పుడు చూడండి, జూమ్ చేసేసరికి కొంచెం మిస్ అవుతుంది కదా, లేదంటే ఇక్కడ కసర్ పెడితే హై అండ్ లో కనబడుతుంది. ఓకే ఓకే ఇప్పుడు ఏం చేసాం మనం, ఫుల్ క్యాండిల్కి ఏదైతే పెద్ద క్యాండిల్ వచ్చిందో దాని తర్వాత చిన్న గ్రీన్ క్యాండిల్, అపోజిట్ క్యాండిల్ వస్తే ఇంకా బాగుంటుంది. అపోజిట్ రాకపోయినా పర్లేదు, బట్ చిన్న బేబీ క్యాండిల్ అనేది రావాలి. సో దీనికి ఏం చేస్తామంటే ఆ విక్కి ఆ బాడీకి వేస్తాం. తర్వాత మనం 5 minutesలోకి షిఫ్ట్ అయిపోవాలి. ఇలా ఇక్కడ ఈ లెవెల్స్ అనేది మీకు రిపీటెడ్గా నెక్స్ట్ డే కూడా వర్క్ అవుతాయి. కానీ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇక్కడ గమనించండి, ఇట్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో మీరు ఇప్పుడు ఈ లో బ్రేక్ అయినప్పుడు మీరు ఇటు కింది వైపు ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఈ పైన స్టాప్ లాస్ ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అవుతాయి చూడండి, ఈ జోన్ ఫస్ట్ జోన్, ఇది ఒక జోన్, ఇది ఒక జోన్ అంటే మనం విక్కులకు వేసిన జోన్. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ వైపు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, పి వైపు, సో మీ ఫస్ట్ స్టాప్ లాస్ వచ్చేసరికి ఇది, దీని లో బ్రేక్ అవుతే ఈ స్టాప్ లాస్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఈ లో బ్రేక్ అయిందని మీరు ఇటువైపు తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో మీ స్టాప్ లాస్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇది మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో వచ్చింది, మళ్ళీ తర్వాత ఏమైంది, మళ్ళీ ఫాల్ ఇక్కడ నుండి ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ నుంచి ఫాల్ కదా. ఇక్కడ పైన ఎస్ఎల్
ఇటు పైకి సిఎన్ తీసుకుంటారు, ఈ చిన్న ఎస్ఎల్ ఇస్తారు. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతే ఇక్కడ నుంచి వెళ్ళి ఇట్లా మనం ఎస్ఎల్ అనేది షిఫ్ట్ చేస్తాం. ఓకేనా? సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ చూడండి, ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్కి విక్ టచ్ అయ్యి ఎప్పుడు నెక్స్ట్ డే కూడా మీకు ఇక్కడ పనిచేసింది కదా. ఈ ఎగ్జాక్ట్లీ ఒక పాయింట్ ఉంటుంది ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో కూడా ఫాల్ ఇదే లెవెల్లో ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ రీటెస్ట్ మళ్ళీ కిందకి వచ్చింది. మళ్ళీ తర్వాత ఇది ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చిందో ఈరోజు నిన్న ఓపెనింగ్ కూడా ఇదే ప్లేస్లో ఓపెన్ అయిపోయి బూమ్ అయిపోయింది కదా. సో ఈ విధంగా ఈ ఒక చిన్న క్యాండిల్ యొక్క లెవెల్ అనేది మీకు కంప్లీట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఆ ఏరియాలో ఉన్నప్పుడు అదే క్యాండిల్కి మీరు ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పెట్టుకున్నారంటే ఈజీ అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ మీకు ఎక్కడైనా పనిచేస్తుందని. లెట్స్ ఎగ్జాంపుల్ ఈరోజు చూద్దాం. ఇది ఇప్పుడు పెద్ద క్యాండిల్ తర్వాత చిన్న క్యాండిల్ వచ్చింది కదా. ఓకే, ఈ ఏరియాని గమనించండి. ఈ ఏరియాని మీకు చూస్తూనే మీకు అర్థమవుతుంది. ఈ చిన్న క్యాండిల్ మీకు ఓకే, ఇదే రోజుదండి, ఫెబ్ 7th. దీని హైక్ మార్క్ చేసుకున్న ఇది ఇట్లా ఇన్సైడ్ అయితే అపోజిట్ కలర్ వస్తే ఇంకా బెస్ట్, లేదు మీకు సేమ్ కలర్ వచ్చినా కూడా ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ పెద్ద క్యాండిల్ కనబడుతుంది కదా, ఇది కూడా మీకు ఇక్కడ ఉంటుంది. ఫెబ్ మనం 7th చూస్తున్నాము, 11:15 కంటే 12:15కి క్లోజ్ అవుతుంది. ఓకేనా? ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఈ లెవెల్ని పెట్టుకొని మీరు ఉండండి. ఇప్పుడు నేను ఫెబ్ 7th ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో ఉన్నంతసేపు ఒకసారి కిందికి వచ్చింది. సో కిందికి బ్రేక్ అవ్వగానే ఏం చేయాలి, మనం ఇక్కడ స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకోవాలి. దీని కింద ఉంది కాబట్టి, సో ఇది కిందికి వచ్చి ఇది బ్రేక్ చేయకుండా సస్టైన్ అయ్యి పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ చిన్న స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఈ జోన్లో ఉన్నంత సేపు మీరు ట్రేడ్ తీసుకోరు. ఇది ఎప్పుడైతే జోన్ బ్రేక్ అయిందో, ఈ జోన్ కరెక్ట్గా బ్రేక్ అయిందో మీరు చూసారంటే ఫస్ట్ ఇక్కడ స్టాప్ లాస్, ఇది పైకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మీరు స్టాప్ లాస్ అనేది ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు. తర్వాత మీరు చూడండి రిజల్ట్స్ ఎట్లా ఉందో. సో నెక్స్ట్ డే ఏమైంది, ఈ ఏరియాలో వచ్చినప్పుడు ఇది ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చిందో స్ట్రాంగ్ క్యాండిల్స్ వచ్చి కింద ఫాల్. సో మళ్ళీ మీకు ఈ లెవెల్స్ చూడండి, చూసారా, ఈ లెవెల్స్ చూడండి, ఇక్కడ నుంచి కంటిన్యూ ఫాల్. ఈ లెవెల్స్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి రాగానే ఫాల్, ఈ ఏరియాకు రాగానే ఫాల్, ఇది బ్రేక్ అవ్వగానే మళ్ళీ ముందుకెళ్ళింది. ఇదే ఏరియాలో విక్ చూడండి, పాయింట్ టు పాయింట్ విక్ ఇదే ఏరియాలోనే మళ్ళీ మీకు కన్సాలిడేషన్ అయ్యి పైకి వెళ్ళిందా. ఇట్లా ఈ ఏరియాకి వచ్చినప్పుడు జరిగిన మార్కెట్ ఏ విధంగా ఉన్నదనేది మీకే అర్థమవుతుంది. సో ఇలా ప్లాన్ చేసి మీరు ట్రేడ్ తీసుకున్నారనుకోండి, ఇది చాలా సింపుల్, అంటే నీట్ అండ్ క్లీన్గా ఉండే సెటప్. మీకు 1 అవర్లో ఆ ఏరియాలో ఉన్నప్పుడు మీరు అట్లా సెట్ చేసి పెట్టుకున్నారంటే ఇంకొక 2-3 ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 7th అయిపోయింది, ఇది ఇక్కడ ఓకే, ఇది అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఇది కూడా మీకు క్లియర్గా పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ కంటిన్యూగా ఫాల్, ఇది చిన్న క్యాండిల్ రాలేదు, దీని తర్వాత ఇంత పెద్ద క్యాండిల్స్ వచ్చినాయి కదా. ఇక్కడ ఇలా చూడండి విక్, కానీ ఇది విక్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ మీరు బాడీకి వేసుకున్నా సరిపోతుంది, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ కూడా వచ్చింది చూడండి పైకి, ఇది అపోజిట్ కలర్లో వచ్చింది, కానీ ఇది హై బ్రేక్ చేసింది, నో ఇష్యూస్. హై బ్రేక్ చేసినా ఏం పర్లేదు. ఇక్కడ కూడా చూడండి, ఈ లెవెల్ మీరు వేసుకుంటే అంటే ఇట్లా ఫార్వర్డ్ అయినా కొద్ది ఇక్కడ కూడా చూడండి, ఇది కిందికి వచ్చింది. ఈ లెవెల్స్ వేసుకున్నారంటే ఇంకా మీకు తెలిసిపోతుంది, ఇట్లా వచ్చింది ఇన్సైడ్ క్యాండిల్లోనే. కానీ 1 అవర్లో మీకు ఇన్సైడ్ అంటే పర్టికులర్గా ఇన్సైడ్ క్యాండిలే రావాల్సిన అవసరం లేదు. పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత మనకు చిన్న క్యాండిల్ అది కొంచెం లో బ్రేక్ చేసినా పర్లేదు, బట్ బాడీకి అండ్ విక్స్కి మొత్తం కంప్లీట్గా వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా ఇట్లా వచ్చింది, ఈడ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కంప్లీట్గా అయిపోయింది, ఇది చూసాము. తర్వాత ఇది 1 అవర్ క్యాండిల్, ఒక్కో క్యాండిల్ కూడా మీకు రాలేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా మీకు వస్తే మాత్రం మంచిగా మళ్ళీ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది మీరు చూసుకొని డౌన్ సైడ్ కూడా ట్రేడ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా మీరు ఏ ఏరియాలో అయినా చూసుకోండి, ఏ ఏరియాలో అయినా మీరు
టెస్ట్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకున్నది ఈ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది బ్రేక్ పైకి ఇచ్చింది, బట్ ఇది చిన్న విక్ తోటి. సో ఇక్కడ మీరు 1 అవర్కి లెవెల్ వేసుకుంటే ఇది నెక్స్ట్ డే కూడా ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ ఏరియాలో చూడండి, ఎగ్జాంపుల్ నేను ఇట్లా బాడీకి వేస్తున్నాను అనుకోండి, ఈ చిన్న విక్ ఉన్న బాడీకి ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుందాం మొత్తం కంప్లీట్గా. ఈ ఏరియా అనేది మీకు ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూడండి, ఓకేనా. ఆ చిన్న ఆ క్యాండిలే అక్కడున్న సెల్లర్స్ బయర్స్ని మార్చే క్యాండిల్. సో దాన్ని ప్రకారమే ఇప్పుడు ఇక్కడ చూడండి, కంటిన్యూ పెద్ద క్యాండిల్, ఇది లో బ్రేక్ చేసింది, కానీ ఇక్కడ మీరు బాడీకి వేసుకుంటారు, ఓకేనా. ఇది చూడండి, ఓకే. ఇదే రోజు Jan 19th. రైట్. ఇప్పుడు మీకు ఒక రేంజ్ తెలిసిపోయింది. ఈ రేంజ్లో ఉన్నంతసేపు ఏమైంది, మార్కెట్ అనేది కదలేదు, ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. సో మీరు ఇక్కడ ఈ హైకి మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారు, కానీ ఎప్పుడైతే ఇందులోకి వచ్చిందో ఎగ్జిట్ అయిపోయారు. ఇది బ్రేక్ ఇచ్చింది, సో దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు ఒక చిన్న టార్గెట్. కానీ మీకు ఈ ఏరియాకి వచ్చిన తర్వాత చూడండి మార్కెట్ ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తుంది. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది మీకు మార్కెట్ క్లియర్గా నీట్గా చెప్తుంది. ఈ ఏరియాకి వచ్చినప్పుడు చూడండి బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఏ విధంగా యాక్టివ్ అవుతున్నారు. ఇది బ్రేక్ అవ్వగానే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ స్ట్రాటజీ మీకు చాలా సింపుల్గా, నీట్గా, క్లీన్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదు, మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా చూడండి. రెండు పాయింట్స్, ఏ కలర్ అయినా పర్లేదు, బట్ 1 అవర్లో ఇన్సైడ్ క్యాండిల్ అనేది వస్తే వెల్ అండ్ గుడ్. అపోజిట్ కలర్లో వస్తే లేదు, కొంచెం బ్రేక్ అయినా పర్లేదు, పెద్ద క్యాండిల్ తర్వాత ఒక స్మాల్ క్యాండిల్ రావాలి. ఆ స్మాల్ క్యాండిలే మన కీ పాయింట్ జోన్. అదే మీకు అక్కడ నుండి మార్కెట్ ఆ లెవెల్ నుంచెల్లే మీకు రెస్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా చూసారంటే ఇది 1 అవర్ క్యాండిల్, ఈ చిన్న విక్ ఉన్న క్యాండిల్ చూసారంటే ఇక్కడ నుండి పైకి వెళ్ళింది కదా. సో ఈ విధంగా మీరు ఎక్కడైనా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్ద క్యాండిల్ వచ్చింది, ఈ ఏరియాలో వేసుకున్నారనుకోండి, ఈ ఏరియాకి ఈ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పటిది, Feb 23ది, ఓకే. ఇక్కడ కింద ఒక క్యాండిల్ వచ్చింది. సో ఈ విధంగా ఆ నియర్ బై ఉన్న క్యాండిల్ మీరు ఆ రోజు ట్రేడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ నియర్ ఉన్న క్యాండిల్ లెవెల్ కూడా మీరు వేసుకున్నా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చూడండి, ప్రాక్టికల్గా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, 1-2 సార్లు చూసి నేర్చుకుంటే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఆ 1 అవర్ క్యాండిల్ యొక్క లాజిక్ ఏందనేది మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఇది నేను యాక్చువల్లీ మంచి పెయిడ్ కంటెంట్ ఇది, ఓకేనా. సో దీన్ని మీరు ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.